2019 ఎన్నికల్లో విజయమ్మ గారికి మరి ఒకసారి రాజకీయాల్లోకి తీసుకొస్తారా? అంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? విజయం అంటే పార్టీకి ఇంతవరకు దానిపైన అయితే ఈ నిర్ణయం తీసుకోలేదని. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో అంటే పార్టీ అప్పుడు అవసరాలను బట్టి ప్రశ్న బట్టి తీసుకొస్తాను. విజయమ్మ గారు కూడా నేనే ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలి, నాకు పొలాన్ని కావాలన్నటువంటిది ఏ రోజు కూడా తన మాట అంటూ రోజు ఎప్పుడు లేదు. మీ తండ్రి గారి నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న మీరు భవిష్యత్తులో మీ రాజకీయ వారసత్వాన్ని మీ కొడుకు అప్పగించాలని ఆలోచిస్తున్నారా? రాజకీయ వారసత్వాల పైన నాకు నమ్మకాలు లేవు నిజంగా. ఇప్పుడు కొడుకు కూడా అమెరికన్ సిటిజన్, వాడు మోస్ట్లీ చదువుకోవడానికి వెళ్తారు. ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు వాళ్ళు ఏదో కొడుకుగా చెప్పుకునే పరిస్థితులు వచ్చి ఆయన కొడుకు నాకు ఓటైన పరిస్థితులు లేవు. ఆ ప్యాషన్ ఉండి నువ్వు కార్యకర్తలకు అండగా ఉండి భరోసాగా ఉండి నీకు నిజంగా ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలు కోరుకుంటే రావాల్సిందే. కానీ ఇప్పుడు ఆయన కొడుకు పేరు చెప్పుకొని వచ్చే పరిస్థితి ఇప్పుడు రాజకీయాలు లేవు. ఆ ఆలోచన మాకు వంశపరంగా కంటిన్యూ అయిపోవాలి, మేమే పదవుల్లో ఉన్న ఆలోచనలు మా నాన్నకు ఉండేటివి కాదు, ఇప్పుడు మాకు లేవు. అదిగా జరిగింది. నాకున్నటువంటి ప్యాషన్, ఇంకా రాజశేఖర్ గారు అంటే మా నాయకుడు అప్పుడు ఇచ్చినటువంటి సహకారం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయ నాయకులు సామాన్యులకి మరి అవకాశం కల్పిస్తాయనేటువంటి భయాందోళన కూడా ఉంది. కారణం ఇప్పుడు కార్పొరేట్ పొలిటీషియన్ అంటే కార్పొరేట్ ఫీల్డ్ వాళ్ళకే రాజకీయాలు దగ్గర అవకాశం కలుగుతుంది. ఆ ఎన్నికలలో ఖర్చులు అయితేనేమి, తర్వాత మెయింటెనెన్స్లు అయితేనేమి, ఇవన్నీ రాను ఒక మధ్యతరగతి కుటుంబాలకు కొంచెం కష్టమే అయిపోతుంది భవిష్యత్తులో. మీరు ఖర్చులు అంటుంటే మాకు గుర్తొస్తుంది, మామూలుగా మీరు కొద్దిగా సత్యకులుగా ఉంటారు, చాలా మృదు స్వభావాలుగా ఉంటారు, పెద్దగా ముందుకు పోరు. అంటే ఈ రాజకీయాలు ఈ ఖర్చుతో కూడుకున్న రాజకీయాల్లో కూడా దూకుడుగా ఎలా ముందు పోతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు? ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోకుండా రాణిస్తున్నారు మీరు? అంటే ఈ పబ్లిక్గా ఇటువంటివి అబద్ధాలు చెప్పడం కూడా నాకు నచ్చదని, దాన్ని అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి డబ్బును ఏదైతే మనం పొందుపరచామో ఇవన్నీ కూడా ఏదో రకంగా ఇబ్బందులు పడైనా చేసుకోవడం జరిగింది. అప్పుడు ఖర్చు పెట్టినటువంటివన్నీ కూడా ఇప్పుడు వడ్డీలు కట్టుకోలేక తిరుగుతుండడం కూడా జరుగుతుంది. భవిష్యత్తులో డబ్బు లేకోకుండా రాజకీయం చేయడం వస్తుందంటారా? ఆ నమ్మకం అయితే ఉందండి నాకు. ఆ నమ్మకంతోనే కొనసాగుతున్నాను. డబ్బు లేని రాజకీయాలను చూడొచ్చు. ఆ డబ్బు లేకుండా నిజాగ్రహ ప్రజలు గెలిపిస్తారని చెప్పి నా నమ్మకం ఉంది. ఇప్పుడు దాకా గెలిపించారు. అదే రకమైనటువంటి నమ్మకంతో భవిష్యత్తులో గెలిపిస్తారన్నటువంటి ఆశ అయితే ఉంది. ఇప్పటివరకు చూశారు కదండి మన కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతారెడ్డి గారి అంతరంగము. అంటే 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తాను అధికారం వైపు లేకపోవడంతో రాయచోటి నియోజకవర్గాన్ని తన విజన్ మేరకు అభివృద్ధి చేయలేకపోయాని తీవ్ర స్థాయిలో, అంటే ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చెప్పని విధంగా ఆయనే మీడియా ముందు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తన విజన్ మేరకు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే తన విజన్ మేరకు రాయచోటిని అన్ని రంగాల్లో తను అనుకున్న విధంగా ఏ లక్ష్యంతో అయితే తాను రాజకీయాల్లోకి వచ్చానో ఆ లక్ష్యం మేరకు రాయచోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తర్వాత అవసరమైతే తాను రాజకీయాల నుంచి కూడా వైదొలగడానికి సిద్ధంగా ఉన్నానని మరీ చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో డబ్బులు లేకుండా రాజకీయ చేయడము, డబ్బులు తీసుకోకుండా ప్రజలు కూడా ఓట్లు వేసే పరిస్థితి కూడా భవిష్యత్తులోనే వస్తుంది. అలాంటి రాజకీయాన్ని చూడ్డానికి తను ఇంకా ఉన్నాననేసి తను చాలా బలంగా కూడా నమ్ముతున్నానని చెప్తున్నారు. అయితే శ్రీకాంతరెడ్డి గారి ఆశయము, ఆయన ఆలోచన ఫలించాలని మనము ఆకాంక్షిస్తాము. మాతో సహకరించి ఇంతసేపు మీ అంతరంగాన్ని మా ముందు పెట్టినందుకు మీకు ఎంతో ధన్యవాదాలండి. మా నుంచి, మా ఐడ్రీమ్ మీడియా నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్తే అండి. నేను కూడా నిజంగా మా అంతరంగా షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు, మా మనోభావాలని 10 మంది తెలియచేయాలన్నటువంటి మీ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ.